ఏ శుభకార్యానికైనా శుభారంభం. సార్ ఆ సినిమా తర్వాత ఎందుకని తెలుగులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే తమిళ్లో రజనీ గారు, కమల్ గారు, ప్రభు గారు అందరి పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక రకంగా మనం తమిళ్లో శివకుమార్ తర్వాత మీరు అన్నంత బాగా వెలిగిపోయారు. సపోర్టింగ్ తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదా లేకపోతే? నేను యాక్చువల్ గా తెలుగులో రాలా నాకు, అదే నా బ్యాడ్ లక్. నాకు ఆ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు 2-3 అవకాశాలు వచ్చాయి. ఏదో రాజుబాబు ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త ఏదో బాగున్నాడు అని అనుకుంటారు కదా. అప్పుడు మన పెద్ద ఆయన దాసనారాయణరావు గారు నన్ను పిలిపించి, నువ్వు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఇంకేమీ చేయొద్దు, నేను నిన్ను హీరోగా పెట్టి శివరంజని కాదండి చెప్తాను, ఇంకోటి నరసింహరాజు చేశాడు. సో ఆ సినిమాలో నువ్వే నాకు హీరోవి, గిటార్ అంతా కొనిచ్చి నన్ను ఎక్కడా చేయలేదు. సాంబశివరావు అని ప్రొడ్యూసర్, విజయవాడ. ఏవో 2-3 అడిగారు. అడిగితే నేను ఇంక ఆయన చెప్తున్నారు కదా మనని ఏదో పెద్ద ఇదిలో ప్రమోట్ చేస్తారని ఏవి ఒప్పుకోలేదు. లాస్ట్ మూమెంట్ లో ఆయన నాకు ఇవ్వకుండా అది ఎవరో నరసింహరాజు చేశాడు. అదొకటి అలా మిస్ అయిపోయాను. ఈ లోపల తమిళ్లో అవకాశాలు వచ్చాయి. తమిళ్లో రావడం అసలు నేను ఒక 3-4 years లో 30-35 సినిమాలు చేశాను. 30 మనం సుధాకర్ ఉన్నాడే తెలుగులో, అతను నేను ఒక సంవత్సరంలో హైయెస్ట్ మూవీస్ లో నేను అతనే. మన రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను నేను. హెల్త్ బాగుంది కొంచెం. ఓకే సార్, బాగుంది. ఓకేనా? అదే. సో తను నేనే హైయెస్ట్. అంటే ఆ రోజుల్లో మామూలుగా మాకంటే ముందున్న హీరో మన విజయ్ కుమార్ వీళ్ళందరూ అన్నారు కూడా, గొల్టీ పసంగ్ ముందు మార్కెట్ కూర్చుంటాడా అని, అంటే నవ్వుతూ. ఆ తర్వాత చూసుకుంటే 3-4 years సినిమా లేదు, షూటింగ్ పోయే 4 నెలలు అయింది, ఎవడు రావడం లేదు. అర్థం కాల ఏందిరా మన పరిస్థితి. పక్కా తెలుగు, మళ్ళీ పక్కా తెలుగు, ఎవరు లేరు, ఏ పేపర్ తెలియదు, ఎవడు అసలు మనకి ఏ విధమైన ఏమంటారు ఏదో ఒక వ్యాకింగ్స్. సరే లేని వాళ్ళు కూడా వచ్చారనుకోండి, రజనీకాంత్కి ఏమీ లేదు, సార్ అవన్నీ వేరే.